దేవునికి స్తోత్రాలు. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావందనాలు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క రాజ్యములో సుంకర్లు వేశ్యలు అనే ఒక విషయాన్ని మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే 31వ వచనములో యేసు సుంకర్లు వేశ్యలు మీకంట ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. సుంకరులు వేశ్యలు మరి దేవుని రాజ్యములో మీకంటే ముందుగా ప్రవేశిస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ సుంకరులు వేశ్యల వారి జీవన విధానము ఎలా ఉంటది అంటే వారు ఎక్కువ పాపాలను చేయడానికే మరి వాళ్ళకి చిన్నప్పటి నుంచి పాపముగానే వాళ్ళు జీవిస్తూ ఉండే వ్యక్తులుగా ఉంటారు. కనుక ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడు? యేసు సుంకర్లు వేశ్యలు, సుంకర్లు అంటే సొంత ప్రజల్ని మోసం చేసేవారు. వేశ్యలు అంటే చాలా చెడు, ఆ యొక్క వ్యభిచారం చేసేవాళ్ళు. వీళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఏమిటి అంటే ఇప్పుడున్న శాస్త్రులు పరిశీలేమో ఇక్కడ ప్రధాన యాజకులు పెద్దలు కోసం మాట్లాడుతున్నాడు. వీళ్ళు మోసము చెయ్యరు, వ్యభిచారం చెయ్యరు. కానీ ఈ ప్రధాన యాజకులు, పరిచర్యలు, శాస్త్రులేమో మోసము చెయ్యరు, వ్యభిచారం చెయ్యరు. కానీ వాళ్ళకన్నా ముందే ఈ మోసము చేసే, పాపం చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పేసి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే చూడండి. అందుకే అంటాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుదురు అంటున్నారు. ఎందుకు అంటే 32వ వచనంలో యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు, అయితే సుంకర్లు వేశ్యలు అతని నమ్మిరి. అంటే ఈ యొక్క ప్రధాన యాజకులు మరి శాస్త్రులు, పరిసయ్యులు మేమే గొప్ప అనే దాంట్లో ఉన్నారు. యోహాను తెచ్చిన ఆ బోధను వాళ్ళు త్రోసివేసిండ్రు. కానీ ఈ సుంకర్లు వేశ్యలు మాత్రము ఆ బోధన అంగీకరించిండ్రు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడు మేమేమి చేయవలనని అడిగెను. అంటే చూడండి, సుంకరులు ఏం చేస్తుంటే బాప్తిసం అంటే మనసును, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా తప్పని ఎవరైనా చెప్పినట్లయితే అది గమనించి మనసు పూర్తిగా తప్పును ఒప్పుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకునే ఒక మంచి అలవాటు గలవాళ్ళు ఈ సుంకరులు, వేశ్యలు. దేవునికి స్తోత్రాలు. కనుక యోహాను బోధ తీసుకురాలేదంటే తీసుకొచ్చండి, కానీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆ బోధన ఏం చేసిరట? వాళ్ళు అతన్ని నమ్మలేదు. ఆ యొక్క యోహాను చేసిన బోధను మనసును మార్చుకోలేదు. కానీ ఈ సుంకర్లు వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే ఆ యొక్క వ్యతిరేక పరిస్థితులను వాళ్ళ నుంచి యోహాను బోధ ద్వారా మార్చుకున్నారు. కనుక ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయలేమో గుణమును మార్చుకోకుండా నీతిమంతులం అన్న ఫీలింగులు, ఆ భ్రమలో ఉన్నారు. కనుక వారికన్నా ముందు ఈ చెడు చేసిన వాళ్ళే మార్చుకొని ముందు వెళ్తారని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు సామెత గ్రంథం 23:20 ఏమంటాడు? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటాడు. కనుక ఈ సుంకర్లు కానీ, వేశ్యలు కానీ వాళ్లకు అర్థమైన తర్వాత వాళ్ళ హృదయాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్న వ్యక్తులుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మరి యోహాను చెప్పిన మాటను వాళ్ళు నమ్మి ఇంకేమంటున్నారు? మేము ఏమి చేయవలను అంటున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిశీలన ఏంటంటే మేము చెప్పినట్టే చేయాలి, మేము చెప్పినట్టే ఉండాలి మీరు అనే ఆ యొక్క అలాంటి వ్యక్తులు. కానీ ఇక్కడ ఈ సుంకర్లు పరిశీలన ఏంటంటే, సుంకర్లు వేసేది ఏంటంటే ఏమి చేయాలి? మేము చేసింది తప్పు, ఇప్పటి నుంచి ఇంకేం చేయాలండి? నేర్చుకునే స్వభావం ఉన్నది, హృదయం ఇచ్చే స్వభావం ఉన్నది, ఏదైనా హృదయపూర్వకంగా దేవుని చేసే మంచి లక్షణం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా లూకా సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 30వ వచనం, అందుకు యేసు 30వ వచనం, పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని తాగుతున్నారని
ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనస్సు పొందుటకే నేను పాపుల పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారంటే ఈయన సుంకర్లతోనూ మరి పాపులతోనూ ఏం చేస్తున్నాడట? అన్నం తింటాడు, తాగుతాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? రోగులకి గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఆక్కిలే అంటున్నాడు. అంటే వీళ్ళు ఈ యొక్క పాపం అనే రోగముతో ఉన్నారు గనుక ఆ పాపం అనే రోగమును విడిపించడానికి వారిలో దేవుడు కలిసిపోయి వారికి బోధ చేస్తున్నాడు కానీ వారిలాగా ప్రవర్తించట్లేదు, వారిలాగా మరి జీవించట్లేదు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం కనుక మారు మనసు పొందుటకే నేను పాపులు పిలిచింది అంటున్నాడు. అంటే వాళ్ళు మారు మనసు పొందాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థం చేపిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పేసి దేవుడు వాళ్ళతో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు పాపాలను మరి ఒప్పుకుంటున్నారు కనుక వారు ఈ యొక్క పరిశీలన శాస్త్రంలో వీళ్ళు ఇంకా ఒప్పుకునే స్థితిలో లేరు, దేవుని యొక్క వాక్యానికి విధేయతగా లేరు కనుక వాళ్ళకంటే ముందు వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారని చెప్పేసి దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనములో యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. చూడండి, మత్తాయి ఈయన ఎవరు? సుంకరులు. అందుకే సుంకరులు ఎందుకు దేవుని రాజ్యానికి వెళ్తారంటే ఒకటే మాటకు విధేయత చూపిండు, ఒకటే మాటకు లోబడ్డాడు. ఆయన భవిష్యత్తు, ఆయన జీవన విధానము, ఆయన ఈ పని ఇడిచిపెడితే నేను ఎట్లా బతుకుతాని ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే ముందు స్థానంలో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రాలు. కనుక అంత అద్భుతం అంటే ఆయన అంటే పైసలు వసూలు చేసి కూర్చొని లెక్క పెడుతున్నప్పుడే దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క పైసలన్నీ పక్క పెట్టేసి ఆయన బతుకుదేని పక్క పెట్టేసి ఈ లోకంలో మంచి పేరును మంచి హోదాను పక్క పెట్టేసి నిత్య జీవం గల యేసు ప్రభుని వెంబడించుని గనుక ఈయన ముందుగానే దేవుడి రాజ్యంలో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే 13వ వచనంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో వాడు దాన్ని కనుగొని ఎట్లా 99 గొర్రెల గురించి సంతోషించినంత కంటే దాని గురించి ఎక్కువ సంతోషించడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మరి 100 గొర్రెలు అనేటివి ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిన తర్వాత ఆ తప్పిన గొర్రె దొరికినప్పుడు ఎంత సంతోషిస్తామో ఈ సుంకరులు ఈ వేశ్యలు రక్షించబడితే దేవుడు కూడా అంత సంతోషిస్తున్నాడట. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, మరి యాజకులు, ప్రధాన యాజకుల కన్నా వీళ్ళు రక్షించబడితే దేవుడు ఎంతో సంతోషిస్తాడట. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ గొర్రెను కనుగొని, అంటే ఈ గొర్రెలాగా తప్పవుతున్నారు ఈ సుంకపు గుత్తదన మత్తయి కానీ ఈ సుంకరని వేశ్యలు కానీ తప్పేరు కనుక వారి దగ్గరికి వెళ్ళి వారిని కనుగొని దేవుడు మళ్ళా తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్ముల ఒక స్త్రీ యేసు పరిసరింట భోజనంలో కూర్చుని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. ఇక్కడ మనకు తెలుసు ఒక స్త్రీ ఎలాంటి స్త్రీ అట? పాపాత్మురాల స్త్రీ, అంటే వేశ్య, తన శరీరమును పాడు చేసుకున్న వేశ్య అన్నట్టు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభును భోజనమునకు పిలిచిండట. అంటే యేసు ప్రభును పరిసయ్యుడు పిలిచిండు కానీ ఈమెకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. అంటే ఆమె కనుక్కొని యేసు దగ్గరికి ఇక నిత్య జీవాన్ని వెతకడానికి వస్తున్నది. ఎందుకంటే పాపాలు విడిచిపెట్టుకోవడానికి వస్తున్నది ఆమె. అది ఏం చేసిందట?
ఆ పాపవుతున్న ఒక స్త్రీ యేసు పరిసరింట భోజనం కూర్చొని తెలుసుకున్నట్ట. ఆమె తెలుసుకున్నదట. మరి ఆమెకి ఎవరు చెప్పిరో ఏమో గాని, తెలుసుకున్న తర్వాత ఒక బుడ్డిల్లో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుతూ కనితైన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ప- ఆ పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకుని స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగుండును, ఇది పాపాత్ములని తనలో తాను అనుకున్నాడు. అంటే చూడండి, యేసు ప్రభునైతే పిలిచిందని ఆ హృదయంలో మాత్రము ఒక మనిషి విషయంలో ఒక ఆ ఎలా అంటే ఒక ఫీలింగ్ ఉన్నదన్నట్టు. ఎక్కువ తక్కువ, వాళ్ళు మాకన్నా తక్కువ జాతి వాళ్ళు, వాళ్ళు పాపం చేసిన వాళ్ళు, వాళ్ళు రావడం ఏంటిది, వాళ్ళు రావద్దని చెప్పేసి చాలా చీఫ్గా చూస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అయితే చూడండి ఏమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఏమంటున్నాడంటే, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, అంటే నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళకు నీళ్ళు లేదు, మరి నన్ను మరి కాళ్ళకు నీళ్ళు లేదు, తల వెంట్రుకలు తుడవలేదు, నన్ను లోపలి కూడా మరి అంటే నూనెతో నా తలంటలేదు. కానీ ఈమె చూడు తన అత్తరుతో అని చెప్పేసి అంటున్నాడు. అని ఏమంటున్నాడు అక్కడైనా చూసినట్టయితే, నీ పాపములు క్షమింపడమని ఆమెతో చెప్పాను. కనుక ఇక్కడ చూసినట్టయితే నీ విశ్వాసం నేను రక్షించెను అంటున్నాడు. అంటే రక్షణ అంటే ఏంటిది? పరలోక రాజ్యానికి సంబంధించి. అంటే ఈమె ఎన్ని పాపాలు చేసిరన్నది కాదు కానీ తనకు తాను హృదయపూర్వకంగా దేవుణ్ణి నీ హృదయం నాకు ఏమన్నట్టు ఆమె హృదయపూర్వకంగా అత్తరు తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పోసి కడిగి తలతో వెంట్రుకలను తుడిచి ఆమె ఆమె వేశ్య అనే ఆ యొక్క విషయము అనేది ఆ రోజు తుడిచివేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు ఆ వేషన పేరును తుడిచివేశాడు. దేవునికి స్తోత్రాలు. నీ పాపములు క్షమించబడినని చెప్పేసి నువ్వు రక్షించబడ్డవంట. అంటే ఇక్కడ ఈ పిలిచిన పరిసేను కంటే ఈమె ముందు పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు మనము అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకంటే దేవుడు సుంకర్లు వేషాలు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పేసి అంటున్నాడు. కనుక ఈమె రక్షణ పొందింది కానీ ఆయన మాత్రం రక్షణ పొందాలని పిలిచిండు కానీ కాళ్ళకు నీళ్ళే, తలకు నూనెంట లేదు. అది చెప్తున్నాడు ఆయనలో మైనస్ పాయింట్లు. కనుక మేము గొప్పోళ్ళం అనుకున్న దాంట్లో బాగా మైనస్లు ఉంటాయి. తగ్గించుకున్నోళ్ళల్లా మరి దేవుడు తప్పకుండా వాళ్ళకు కనికరం చూపిస్తాడు. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 8వ వచనంలో ఏమున్నదంటే, జక్కయ్య ఈయన స్టోరీ ఈయన వాళ్ళు సుంకపు గుత్తదారుడు. ఈయన తన సొంత ప్రజలను కూడా మోసం చేసే వ్యక్తిగా ఉన్నట్టు ఈయన సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన జక్కయ్య అంట. కనుక ఈయన ఏం చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, ఎవరి ఇద్దరిని అన్యాయంగా దీన్ని తీసుకున్నట్లయితే అతనికి 4 అంతలు మరలా చెల్లించని ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినంటే దేవుని రాజ్యానికి ఆయన పాత్రుడైండు. అంటే ఎవరైతే మనసు పూర్తిగా పాపాలను ఒప్పుకొని ఆ పాపాన్ని తన నోటితోటి ఒప్పుకొని చేతులతోటి దాన్ని తీసేసుకొని యేసుప్రభువుని విశ్వాసం ఉంచి యేసుప్రభే అని చెప్పేసి ఎవరైతే జీవిస్తారో వారు ఈ యొక్క లోకమున్న యాజకులు, ప్రధాన యాజకులు, సుంకరులు, పరిసెల కంటే ముందుగా పరలోకం వెళ్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనములో ఇక్కడ యోహాను సువార్త 4:41 మనము చూసినట్లయితే ఇక్కడ ఆయన మాటలు విన్నందున ఇంకను అనేక స్త్రీలు నమ్మి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈమె కూడా ఒక సమరయ స్త్రీ అంటే మనకు తెలుసు ఎలాంటిదంటే ఒక చెడు జీవితం జీవించిన ఆమె ఒక అంటే భర్త లేని వ్యక్తి అంటే ఒక వేశ్యలాగానే. చూడండి ఇక్కడ ఆమె యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఏం చేసిందంట, ఇక్కడ ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు యేసు ప్రభువుని నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద నువ్వు చెప్పిన మాట బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన లోక రక్షకుడని నమ్ముచున్నామని చెప్పాను. అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా
ఆ స్త్రీ చెప్పిన మాటలు కాకుండా వాళ్ళు యేసు ప్రభు వారిని స్వయాన దగ్గర చూసి ఆయన గుణాలు గణాలు చూసి లక్ష్యం ఉంచి ఆయన లోక రక్షకుడు అని నమ్మి వాళ్ళు రక్షణ పొంది ఇంతమంది దేవుని రాజ్యానికి వారసులై దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మీకంటే ముందు సుంకరులు పాపులు దేవుని రాజ్యానికి వెళ్తారు అంటున్నాడు. కనుక వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసుకు తట్టితే వాళ్ళు లోబడతారు, వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తారు, వాళ్ళు వెనుకకు చూడరు, వెనుక అడిగేయరు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మనం దీవించిన గాక. ఆమేన్.